నిన్ను చూస్తుంటేనే అసహ్యం వేస్తోంది. ఈ ఇంటి నుంచి పోతావనుకుంటే ఆఖరి నిమిషంలో ప్రేమ ఆపేశాడు. నా కుటుంబానికి జిడ్డులా పట్టుకున్నావు కదే. నీ శనిని ఇంటి నుంచి పంపించేద్దామన్నా కుదరలేదు. మమ్మల్ని నాశనం చేయడానికే నువ్వు దాపరించావు కదే. మాకు మనశ్శాంతి అనేది లేకుండా చెయ్యడానికే వచ్చావు. ఆ చూపేంటే నా కొడుక్కే కాదు, హర్షకి కూడా ఏదో మందు పెట్టేశావు. అందరినీ నీ వైపుకే లాక్కోవాలని చూస్తున్నావు. అలాంటి బుద్ధులు నాకు లేవమ్మగారు. లేకుండానే ఇంత కథ నడిపిస్తున్నావా? నేనేం చెయ్యలేదమ్మగారు. చెయ్యకుండానే ప్రేమ్ నీ మంత్రమేం చెప్పిస్తున్నాడా? నిషాతో వాడికి నిశ్చితార్థం అయింది. కొన్ని రోజుల్లో వాళ్ళకి పెళ్ళన్నా నీకు సిగ్గు రావడం లేదా? అమ్మగారు, ఇప్పుడు నేనేం చేశానని మీరు నన్ను ఇన్ని మాటలు అంటున్నారు? మీరు చేయించుకున్న ప్రమాణానికే కదా నేను కట్టుబడి ఉన్నాను. అది మీకు గుర్తు రావడం లేదా? ప్రయోజనం ఏముంది? జరగలేదు కదా. న్యాయంగా లేనప్పుడు అంతా గమనిస్తున్న ప్రకృతి కూడా ఒప్పుకోదమ్మగారు. షట్ అప్! ఇంకొక్క మాట వచ్చిందంటే పళ్ళు రాలు కొడతాను. సమాధానం చెప్తున్నావా? సమాధానం ఎదురు మాట్లాడుతున్నావా? అంటే వాడి మీద నీకింకా ప్రేమ చావలేదనేగా? అమ్మగారు, నేను మీకు ఇంకెలా చెప్పాలి? చెప్పేది విను. విను. నీ స్థానం పని మనిషి స్థానం. ఎక్కువ ఆలోచించుకు. నువ్వీ ఇంట్లో ఒక పని మనిషివి అన్న స్పృహలోనే ఉండాలి. దాన్ని దాటి ఆలోచించకూడదు. అలా ఆలోచిస్తే ఏం జరుగుతుందో నీ ఊహ కూడా అందదు. నువ్వు నాకు చేసిన అగ్రిమెంట్ మర్చిపోయినట్టున్నావు. గుర్తు చేసుకో. మా అమ్మని కాపాడడానికి 10 లక్షలు ఇస్తామన్నారు. ఇప్పుడు సంతకం పెట్టేస్తాను. గుర్తొచ్చిందా? నువ్వా రోజు పెట్టిన సంతకాలు ఎలాంటి నిర్బంధాలకి సంకేతాలో నీకు బాగా తెలుసు. అది నీ జీవితాన్ని అల్లకల్లోలం చేస్తుంది. నీ బ్రతుకుని తలకిందులయ్యేలా చేస్తుంది. అగ్రిమెంట్ తప్పితే ఇవన్నింటికన్నా ఇంకా ఎక్కువే చేయగలను. కాబట్టి నా కొడుక్కి దూరంగా ఉండు, లేదా నీ జీవితాన్ని పాతాళానికి తొక్కేస్తాను. పాతాళానికి తొక్కేస్తాను. ఈ కంఠమనేని రమాదేవి చెప్పిందే చేస్తుందని నీకు బాగా తెలుసు. గుర్తు పెట్టుకుని మసులుకో. జాగ్రత్త. ఇప్పటి నుంచి మన పెళ్ళయ్యే వరకు వీటిని జాగ్రత్తగా చూసుకోవాలి. మీ ప్రేమ మొక్కల వృక్షంలో ఎదగాలా? ఇప్పుడు వేళ్లతో సహా పీకి పారేస్తాను. నా కొడుక్కి దూరంగా ఉండు, లేదా నీ జీవితాన్ని పాతాళానికి తొక్కేస్తాను.
బాధపడకు చామంతి. బాధ అదేం లేదత్తా. అమ్మగారు, నిన్ను అన్న మాటలన్నీ విన్నాను చామంతి. ఆ అగ్రిమెంట్కి నువ్వు భయపడాల్సిన అవసరమేం లేదు. నువ్వు ప్రేమ్బాబు ప్రేమించుకుంటున్నారు. మీ ప్రేమ గొప్పది. అగ్రిమెంటేం గొప్ప కాదు. ఒకరంటే ఒకరికి ఇష్టం ఉన్నప్పుడు ఆవిడేం చేస్తుంది? అగ్రిమెంట్ని చించి పారేయడం తప్ప. చెప్తున్నాను కదా, ఆ విషయాన్ని ఇంకా ఆలోచించకో. ప్రేమ్బాబుని పెళ్లి చేసుకో. అత్తా, ఇంకా సమస్య ఏంటి చామంతి? ఇంతకు ముందంటే త్రిపాఠి వాళ్ళు నిన్ను బెదిరించటం వల్ల నువ్వు ప్రేమ్బాబుని చేసుకోవడానికి అడ్డంకిగా మారింది. ఇప్పుడు నీకు ఏ అడ్డూ లేదు. అమ్మగారి అగ్రిమెంట్కి భయపడాల్సిన అవసరం లేదని చెప్తున్నాను కదా. ఇంకేంటి చామంతి? నీ జీవితానికి సంబంధించి ఏ నిర్ణయం తీసుకోవాలనే స్వేచ్ఛ నీకుంది. ధైర్యంగా నువ్వు ప్రేమ్బాబుని పెళ్లి చేసుకో. నేను దగ్గరుండి మీ పెళ్లి జరిపిస్తాను. ఈ తాళిబొట్టు నీ మెళ్ళో ఎవరు కట్టారత్తా? చెప్పత్తా, నీ భర్త ఎవరు? మాట్లాడవే అత్తా. అత్తా, నీ కంగారు చూస్తుంటేనే అర్థమైపోతుంది. గ్యారంటీగా మీ భర్త బాగా డబ్బున్న పై స్థాయి వాళ్ళని. కాదు చామంతి, కాదు. మరి ఎవరు? చెప్పలేకపోతున్నావు అంటేనే నేను చెప్పింది నిజమే కదత్తా. ఎవరో చెప్పలేకపోతూ ఇలా తాళిని మెడలో వేసుకొని నీ భర్తకి దూరంగా ఉన్నావు అనంటే మరి అర్థమేంటత్తా? నీ భర్తతో నువ్వు కలిసి లేనట్టే కదా. దీనంతటికీ ప్రధాన కారణం వారు పై స్థాయి వ్యక్తి కావడం వల్లే కదా నీకందనంత దూరంలో ఉన్నారు.